ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానమైనటువంటి విషయం, అత్యవసరంగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి విషయం. ఇదే స్పృహ తప్పటం. అంటే మగత లాగా వచ్చేసేసి పడిపోవటం, తెలివి తప్పి పడిపోవటం. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆయుర్వేద చికిత్సలు, ఇంకా ఆయుర్వేద చికిత్స వ్యూహం, ఔషధాలు, వీటన్నిటినీ తెలుసుకుందాం. ఎందుకంటే ఇలాగా సొమ్మసిల్లి పడిపోవటం అనేది మనం అడపదడప చూస్తూనే ఉంటాం. అయితే అలాగా సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఏం చేయాలో తోచదు చాలామందికి. స్కూల్లో ప్రేయర్లో సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే బస్ స్టాండ్లలో జరుగుతూ ఉంటుంది ఎక్కువసేపు నిలబడ్డప్పుడు, లైన్లలో జరుగుతూ ఉంటుంది ఎక్కువసేపు నిలబడ్డప్పుడు, అలాగే పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఇలా స్పృహ తప్పి పడిపోయినప్పుడు చుట్టుపక్కల మీరు ప్రేక్షకులాగా కాకుండా మీ వంతు మీరుగా ఏదైనా చేయాలంటే కారణాలని తెలుసుకోవాలి. అయితే ఈ కారణాలు ఎలా తెలుస్తాయి? ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. దర్శనం అంటే చూడటం, ఎగ్జామిన్ చేయడం జాగ్రత్తగా. స్పర్శనం అంటే స్పర్శించి చూడటం. 3 ప్రశ్నహి అంటే ప్రశ్న పరీక్ష, ఇంట్రాగేషన్. ఇలాగ ఈ లాజికల్గా ఈ స్పృహ తప్పటం అన్న సమస్యకి కారణం తెలుస్తుంది. కారణం ఎప్పుడైతే తెలుస్తుందో దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఇలాగ స్పృహ తప్పుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని ప్రశ్నలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఒక్క ఉదుటిన లేచి కూర్చున్నప్పుడు, లేదా వేడి వాతావరణం నుంచి ఉన్నటువంటి చల్లటి వాతావరణం లోపలికి ప్రవేశించినప్పుడు, ఎంటర్ అయినప్పుడు స్పృహ తప్పుతున్నట్లు ఉంటుందా మీకు? ఇది అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ సింకోపియల్ అటాక్ ఒక్క ఉదుటిన మీరు అలా కొద్దిసేపు కూర్చొని ఉంటారు, హఠాత్తుగా లేస్తారు, లేకపోతే లేచి కూర్చుంటారు మంచమే పడుకొని. అప్పుడు ఏమన్నా ఇలాగా స్పృహ తప్పుతున్నట్టు అనిపిస్తుందా? అంటే మగత ఆవహించినట్టు తెలివి తప్పి పడిపోతున్నట్టు అనిపిస్తుందా? లేదా వేడి వాతావరణం నుంచి ఉన్నటువంటి చల్లటి వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఇలాగ స్పృహ తప్పుతున్నట్టుగా సొమ్మసిల్లి పడిపోబోతున్నట్టుగా అనిపిస్తుందా? అబ్జర్వ్ చేయండి. అలా ఉంటే దానికి కారణం రక్తనాళాల్లో తాత్కాలికంగా ఒత్తిడి తగ్గటం అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో దీన్ని పాస్చరల్ హైపోటెన్షన్ అంటారు. హైపో అంటే తగ్గటం, పాస్చరల్ అంటే భంగిమను బట్టి రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. తగ్గినప్పుడు మెదడుకి రక్త సరఫరా తగ్గి ఇలాగా ఈ తెలివి తప్పి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మరొక విషయం, మీకు ఇలాగా సొమ్మసిల్లి పడిపోతున్నట్టుగా, తెలివి తప్పి పడిపోతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు మీరు వాడే మందులను ఒకసారి అబ్జర్వ్ చేయండి. అల్లోపతిక్ డ్రగ్స్ ఏమైనా వాడుతున్నారా? ఒకటి వాడుతుంటే అప్పుడు మీకు ఇలాగా తెలివి తప్పి పడిపోతున్నట్టు అనిపిస్తుంటే దానికి కారణం ఆ మందుల దుష్ఫలితం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు ఫ్రీక్వెంట్గా తరచుగా ఈ గుండెలో దడదడగా అనిపిస్తూ ఉంటుందా? అలాగే ఛాతి నొప్పి ఇలాంటివి ఉన్నాయా? ఇంకా గుండె శబ్దాలలో మర్మర్స్ ఏమైనా వినిపిస్తున్నాయా? ఇది అబ్జర్వ్ చేయాలి. ఉంటే అప్పుడు మీ ఈ సింకోపియల్ అటాక్స్కి, అంటే తెలివి తప్పి పడిపోవటం అనేటటువంటి సమస్యకి కారణం ఆ గుండెకి సంబంధించిన జబ్బులు అయి ఉండొచ్చు, లేదా రక్త సరఫరాకి సంబంధించిన సమస్యలైనా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఇలాగా మీకు తెలివి తప్పి పడిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు, స్పృహ తప్పి పడిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు ఇతర లక్షణాలు గమనించండి. కడుపు నొప్పి ఉందా? కడుపు నొప్పితో పాటు మలం నల్లటి రంగులు ఏమన్నా బయటకు వస్తూ ఉందా? అబ్జర్వ్ చేయండి. అలా కడుపు నొప్పి, అలాగే ఈ మలం అనేది జెడ్ బ్లాక్ అంటే తారులాగా బయటకు వస్తూ ఉంటే అప్పుడు మీ స్పృహ తప్పటం అన్న సమస్యకి కారణం శరీరాంతర్గతంగా ఏదైనా రక్తస్రావం జరుగుతూ ఉండొచ్చు, అంటే హెమరేజ్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఆకలి, చెమట, ఇంకా అసహనం ఇలాంటివి ఉన్న తర్వాత అప్పుడు సొమ్మసిల్లి పడిపోయారా? అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరిగి ఉంటే అప్పుడు మీరు ఇలాగ తెలివి తప్పి పడిపోవడానికి, సొమ్మసిల్లి పడిపోవడానికి కారణం ఆ రక్తంలో గ్లూకోజ్ తగ్గటం అయి ఉండొచ్చు. వైద్య పరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. హైపో అంటే తగ్గటం, గ్లైసీమియా అంటే చక్కెర శాతం తగ్గిపోవటం. సాధారణంగా ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఆకలి, అలాగే బాగా చెమట పట్టడం, ఇంకా అసహనం ఇలాంటి వాటి తర్వాత కనుక ఇలాగ సొమ్మసిల్లి పడిపోతుంటే దానికి కారణం ఈ రక్తంలో షుగర్ తగ్గటం అయి ఉండొచ్చు. ఇంకా మరొక విషయం, మీరు ఏమైనా భయాందోళనకి లోనవుతున్నప్పుడు అప్పుడు వేగంగా గాలి పీల్చుకుంటూ ఉంటారా? అంటే మీ తత్వాన్ని అబ్జర్వ్ చేసుకోండి. అని ఇలాగ వేగంగా గాలి పీలుస్తూ ఉంటారా? అప్పుడు మీకు ఇలా తెలివి తప్పుతున్నట్టు, కళ్ళు బయళ్ళు కమ్ముతున్నట్టు ఇలా అనిపిస్తుందా? ఒకవేళ ఉంటే అప్పుడు దానికి కారణం శ్వాస వేగం పెరగటం అయి ఉండొచ్చు, అంటే హైపర్ వెంటిలేషన్ అయి ఉండొచ్చు. అప్పుడు కూడా ఇలాగ సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు, తెలివి తప్పి పడిపోతూ ఉంటారు. ఇంకా ఈ స్పృహ తప్పడంతో పాటు కాళ్ళు చేతులు ఇవి చచ్చుబట్టడం,
ఇంకా మాటలో అస్పష్టత ఇలాంటివి కనిపిస్తున్నాయి అనుబంధంగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే పక్షవాతం అయి ఉండొచ్చు, అంటే బ్రెయిన్ స్ట్రోక్ అన్న అయి ఉండొచ్చు, లేదా ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అయినా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ మెడ ఉంటుంది చూసారా, దీన్ని ఇలాగ తిప్పినప్పుడల్లా ఈ స్పృహ కోల్పోతున్నట్టు అనిపిస్తుందా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే ఈ మెడ రక్తనాళాల్లో ఒత్తిడి పెరగటం అయి ఉండొచ్చు, అంటే కెరోటిడ్ సైనస్ ప్రెషర్ అయి ఉండొచ్చు. ఇలాగా కారణాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే కారణాలని విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు దీని గురించి కొన్ని ప్రాథమిక విషయాలు చెప్పాలి. స్పృహ తప్పి పడిపోవటాన్ని ఆయుర్వేదంలో మూర్ఛ అని, అలాగే ఇంకా స్పష్టంగా సన్యాసం అని అంటారు. ఇలాగ లక్షణాలను బట్టి సందర్భాలను బట్టి రకరకాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారు. తెలివి తప్పి పడిపోవటం, స్పృహ తప్పి పడిపోవటం అనే సందర్భాన్ని. అనేక సందర్భాలు అలాగే అనేక రకాల వ్యాధి స్థితులు ఈ మనిషిని తెలివి తప్పి పడిపోయేలా చేస్తాయి, అంటే ఇలాగ మగత గమ్మేలా చేస్తాయి. ఉదాహరణకు శరీరంలో రక్త భారం, అంటే బ్లడ్ ప్రెషర్ అనేది మామూలుగా ఉండాలి, ఉన్నంత ఉండాలి. అలాగే హఠాత్తుగా తగ్గిందనుకోండి, అప్పుడు జరగవచ్చు. ఫిట్స్లో జరగవచ్చు. అలాగే గుండె స్పందనలలో ఏదైనా అపక్రమం చోటు చేసుకుందనుకోండి, ఎరిథ్మియాస్, అప్పుడు జరగవచ్చు. ఇంకా ఈ మెదడుకి ఉన్నటువంటి రక్త సరఫరా తగ్గిపోయిందనుకోండి, అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఇలాగా స్పృహ తప్పటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కో వ్యాధికి చికిత్స ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఏ కారణం వల్ల స్పృహ తప్పారు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. చాలామంది ఈ ఫిట్స్ని అలాగే తెలివి తప్పి పడిపోవటాన్ని ఒకే వ్యాధి కింద అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా ఈ బాధితుడికి చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది తెలియదు కాబట్టి రెండు ఒకే రకమైన వ్యాధులు అనుకుంటూ ఉంటారు. అంటే మూర్ఛ అంటారు, అలాగే తెలివి తప్పి పడిపోవటం అంటూ ఉంటారు. అయితే ఫిట్స్కి ఇలాగ స్పృహ తప్పి అంటే తెలివి తప్పి పడిపోవటానికి మౌలికంగా చాలా చాలా డిఫరెన్స్ ఉంది, చాలా భేదం ఉంది. ఈ ఫిట్స్ కానీ లేదా జనసామాన్యంలో మూర్ఛలు అంటామే, వీటిలో శరీరం బిగదీసుకుపోతుంది, ఇది ఒక లక్షణం. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాయి, ఇది మరొక లక్షణం. లేకపోతే బాగా మెలికలు తిరిగిపోతూ ఉంటారు, ఇది ఒక లక్షణం. ఇంకా నోటి నుంచి ఈ ఫిట్స్ ఉన్నప్పుడు చొంగగారుతూ ఉంటుంది, నొరగ వస్తూ ఉంటుంది, ఇది ఒక లక్షణం. అలాగే బట్టల్లో మూత్రం పడిపోతుంది, ఇది మరొక లక్షణం. ఇంకా ఈ నాలుక దంతాల మధ్య ఇరుక్కుంటుంది, ఇరుక్కొని తెగే అవకాశం ఉంటుంది, ఇది కూడా ఒక రిస్క్. ఇవన్నీ మూర్ఛలకు సంబంధించి ఉంటాయి, అంటే ఫిట్స్కి సంబంధించిన లక్షణాలు. మరి స్పృహ తప్పి పడిపోవటం అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ లక్షణాలు ఏవీ కనిపించవు, ఇది మౌలికంగా తేడా ఫిట్స్కిను తెలివి తప్పి పడిపోవటానికి, సొమ్మసిల్లి పడిపోవటానికి. సో జస్ట్ పడిపోతారంటే దీన్ని ఆయుర్వేదం ఎలా వర్ణిస్తుందంటే అచేతనంగా ఒక మొదలు నరికిన మానులాగా నేల మీద పడిపోతారు అంటుంది చరకం. చాలా ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. ఈ రెండు స్థితుల్లో కూడా వేరువేరు పురరూపాలు ఉంటాయి, వాటినే ఆరా అంటారు. ఉదాహరణకు జాగ్రత్తగా వినండి. ఈ సొమ్మసిల్లి పడిపోబోయే ముందు కళ్ళు బయలు కమ్ముతాయి, చూపు మసకబారుతుంది, తల తిరుగుతుంది, కాళ్ళు చేతులు చల్లగా మారతాయి, చెమట్లు బాగా కారుతాయి. ఈ లక్షణాలు ఉంటాయి ఎప్పుడు సొమ్మసిల్లి పడిపోయేటప్పుడు. మరి ఈ ఫిట్స్ అంటే మూర్ఛలు రాబోయే ముందు ఇవి కాకుండా లేని శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అలాగే కళ్ళ ముందు రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి, ఈ వింత అనుభూతులు కలుగుతాయి ఫిట్స్లో. ఇలాగా ఈ తేడా ఉంటుంది భౌతికంగా. మామూలుగా ఈ గుండె అనేది భూమి ఆకర్షణ శక్తి ప్రభావానికి వ్యతిరేకంగా శరీరం లోపల ఉండేటువంటి రక్తాన్ని తల భాగానికి, తల ప్రాంతానికి సరఫరా చేస్తూ ఉంటుంది. గ్రావిటీకి వ్యతిరేకంగా ఈ రక్తం ఇలాగా తలకు వస్తూ ఉండాలి. అలా చేయలేకపోయిందనుకోండి గుండె, అప్పుడు ఈ మెదడుకి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి స్పృహ తప్పుతుంది, అంటే సొమ్మసిల్లి పడిపోతారు, తెలివి తప్పి పడిపోతారు. మూర్ఛ వచ్చినప్పుడు కానీ అలాగే సొమ్మసిల్లి పడిపోయినప్పుడు కానీ మనిషి నేల మీద పడిపోతాడు. కాబట్టి మనిషి నేల మీద ఎందుకు పడతాడు అంటే దీని అంతర్యం ఏంటంటే తలకు రక్త సరఫరా అందాలి. ఇది శరీరం ఎంచుకునే ఇది ఒక విధానం, స్వీయ రక్షణ విధానం. నేల మీద బల్లపరుపుగా పడుకుంటే ఏం జరుగుతుంది, తలకు రక్త సరఫరా తగినంతగా అందుతుంది, బాగా అంది, అప్పుడు పోయిన తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి రోడ్డు మీద ఎవరైనా పడిపోతే చుట్టూ చేరిన జనం ఏం చేస్తారంటే కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అలా కూర్చోబెట్టే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. నేల మీద బల్లపరుపుగా పడుకోబెట్టడమే మంచిది. అవసరం అనుకుంటే తలను ఒక పక్కకి పెట్టాలి, పక్కకి తిప్పి పెడితే అప్పుడు ఆ లాలాజలం మింగకుండా ఉంటారు. ఇలా చేస్తే తలకి రక్త సరఫరా పెరుగుతుంది, త్వరగా మెలకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇది ప్రథమ చికిత్స గురించి. మరి అసలు కారణం తెలుసుకోవాలి. అంటే ఏదో అప్పుడప్పుడు జరిగితే ఏదో అనుకోవచ్చు, కానీ తరచుగా ఇలాగా ఈ తెలివి తప్పి పడిపోతూ ఉంటే దానికి కారణాలు ఏమిటి అనేది స్పష్టంగా బాధితులుగా మీరు తెలుసుకోవాలి.
వరుసగా ఈ తెలివి తప్పి పడిపోవటానికి, స్పృహ తప్పి పడిపోవటానికి, సొమ్మసిల్లి పడిపోవటానికి కారణాలు తెలుసుకుందాం. రక్తనాళాల్లో తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినప్పుడు, అంటే పాస్చురల్ హైపోటెన్షన్ ఉన్నప్పుడు ఇలాగా ఈ తెలివి తప్పి పడిపోతారు, అంటే సొమ్మసిల్లి పడిపోతారు. చూడండి, దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. నేలబారుగా ఒక నీటి పైపుని అమర్చారు. దాంట్లోకి నీళ్లు వెళ్తూ ఉన్నాయి, ప్రవహిస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఇలా లేపండి, పైకి ఎత్తండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక క్షణం పాటు పైపు నుంచి నీళ్లు రావు కదా, ప్రవహించడం, ఆ నీటి ప్రవాహం ఆగిపోతుంది. సరిగ్గా ఇదే తరహా ప్రక్రియ మన శరీరంలో కూడా జరుగుతుంది. దీన్నే పాస్చురల్ హైపోటెన్షన్ అంటాం. అంటే బాగా ఎక్కువగా తగ్గినప్పుడు కానీ, అదే పనిగా తుమ్మినప్పుడు కానీ, అలాగే శ్వాసను వేగంగా ఇలాగ గాలి పీల్చుకుంటున్నప్పుడు కానీ కళ్ళు బయలు గమ్ముతాయి, పడిపోయేటట్టు అవకాశం ఉంటుంది. కుర్చీ నుంచి ఉన్నట్టుండి లేచి నిలబడ్డప్పుడు కానీ, లేదా తలని వేగంగా అటు ఇటు తిప్పినప్పుడు కానీ ఏం జరుగుతుంది? రక్త సరఫరా తగ్గుతుంది. తగ్గి ఇలాగా స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు శరీరం కొత్త భంగిమకి అలవాటు పడాలి. కాబట్టి ఏం చేయాలి అంటే కొంచెంసేపు సమయం తీసుకోవాలి మీరు. అంటే మంచం మీద నుంచి లేచేటప్పుడు ఒకే ఒక్క ఉదుటిన ఒక్క స్ప్రింగులాగా లేవకండి. ఒకే దఫాలా కాకుండా 2-3 దశలలో లేవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే లేచి కూర్చున్న తర్వాత కొంచెంసేపు ఆగాలి, కూర్చొని నిలబడిన తర్వాత మరి కొంచెంసేపు సమయం తీసుకోండి, అప్పుడు మీరు స్టార్ట్ అవ్వండి. అప్పుడు ఇలాగా పాస్చురల్ హైపోటెన్షన్ ఉండదు. అలాగే ఆహారంలో అసలు ఉప్పు మానేయడం మంచిది కాదు. తగినంత ఉప్పు తీసుకోండి. కనీసం రోజుకి 2-3 గ్రాముల ఉప్పు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువ సమయం ఎప్పుడు నిలబడకండి. అలాగే ఈ నిలబడినప్పుడు భంగిమలను అటు ఇటు మారుస్తూ ఉండండి. అంటే 2 కాళ్ళని కాకుండా ఒక కాళ్ళని ముడచటం, అటు ఇటు ఊగటం, ఇలా చేస్తూ ఉండండి. అలాగే అలవాట్లను కూడా మీరు సమీక్షించుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవటం, స్మోక్ చేయటం ఇలాంటివి ఉంటే మానేయండి. ఇక ఈ తెలివి తప్పి పడిపోవటానికి, ఈ మగత గమ్మటానికి, లేకపోతే ఈ సొమ్మసిల్లి పడిపోవడానికి మరో కారణం మందుల దుష్ఫలితం, అంటే డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్. చాలా రకాల అలోపతిక్ డ్రగ్స్కి ఈ రక్త భారాన్ని, అంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గించేలా చేసే నైజం ఉంటుంది, స్పృహ తప్పి పడిపోయేలా చేసేటువంటి నైజం ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని తగ్గించే మందులకి ఇలాగ ఈ లక్షణం ప్రధానంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మూత్రాన్ని జారీ చేసి డయాబెటిక్స్ తీసుకున్నప్పుడు ఈ లక్షణం, అంటే సొమ్మసిల్లి పడిపోవడం, తెలివి తప్పి పడిపోవడం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే గుండె నొప్పిని తగ్గించడానికి గ్లిజరిల్ ట్రైనైట్రేట్స్ అని ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఇలాంటి మందులకి కూడా ఈ లక్షణం ఉంది. అలాగే మొత్తుని కలిగించడానికి ట్రాంక్యులైజర్స్ వాడుతుంటారు, వీటికి కూడా ఈ లక్షణం ఉంటుంది. ఇంకా బీపీని ట్రీట్ చేయడం కోసం బీటా బ్లాకర్స్ వాడుతూ ఉంటారు, ఎటన్లాలు ఇట్లాంటివి, వాటికి కూడా ఈ నైజం ఉంటుంది. అలాగే కుంగుబాటుని ట్రీట్ చేయడానికి యాంటీ డిప్రెసెంట్స్ వాడుతుంటారు, వాటికి కూడా ఇలాగా మగత గమ్మేలా చేసేటువంటి, తిరిగి తప్పి పడిపోయేలా చేసేటటువంటి నైజం ఉంటుంది, సొమ్మసిల్లి పడిపోయేలా చేసే నైజం ఉంటుంది. ఇంకా గుండె స్పందనల్ని క్రమబద్ధీకరించడానికి డిగాక్సిన్ అని వాడుతుంటారు, దానికి కూడా ఎరిథ్మియాస్లో వాడే ఈ డ్రగ్ కూడా ఈ తెలివి తప్పి పడిపోయేలా చేసినటువంటి నేచర్ ఉంటుంది. ఇంకా పార్కిన్సన్స్ వ్యాధి, దీంట్లో ఈ లివడోపా అని వాడుతూ ఉంటారు. ఈ లివడోపాకి కూడా ఈ లక్షణం ఉంది, అంటే తెలివి తప్పి పడిపోయేలా చేసే నేచర్ ఉంది. ఈ మందుల్లో వేటినైనా వాడుతున్నప్పుడు మీరు స్పృహ తప్పుతున్నట్టు మీకు అనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. ఆ మోతాదులను సరి చేయటం కానీ, ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ తెలివి తప్పి పడిపోవటానికి, సొమ్మసిల్లి పడిపోవటానికి, స్పృహ తప్పి పడిపోవటానికి మరొక కారణం గుండెకి సంబంధించిన సమస్యలు, అలాగే రక్త సరఫరాకి సంబంధించిన సమస్యలు ఉంటాం. గుండె స్పందన వేగం మరీ తక్కువగా ఉందనుకోండి, అంటే నిమిషానికి 50 కంటే తక్కువ ఉందనుకోండి, అంటే మీరు ఇలాగా బొటనవేలు కింద ఇక్కడ స్పర్శించి చూసుకుంటే మీ గుండె స్పందన తెలుస్తుంది మీకు. ఇది నిమిషానికి 50 కంటే తక్కువ ఉంటే అప్పుడు మెదడుకి రక్త సరఫరా పూర్తి స్థాయిలో జరగట్లేదు అని అర్థం, దానివల్ల స్పృహ తప్పిపోతుందని అర్థం. గుండె కండాలు బలహీనంగా మారినప్పుడు దాన్ని హార్ట్ బ్లాక్ అంటాం. ఇలా బ్లాక్ ఏర్పడి స్పందనల సంఖ్య తగ్గిపోతుంది. గుండె మరీ వేగంగా, అంటే నిమిషానికి 200 సార్లకి మించి కొట్టుకున్నా కూడా సమస్య. గుండెలో పూర్తి స్థాయి సంకోచ వ్యాకోచాలు జరగవు, కాబట్టి అప్పుడు మెదడుకి రక్తం పరిపూర్ణంగా అందదు. కాబట్టి ఈ పరిస్థితి కూడా ఈ గుండె కండరాలు వ్యాధిగ్రస్తం అవ్వటం వల్లనే వస్తూ ఉంటుంది. ఇది అలా ఉంచుదాం. గుండె కవాటాలకు సంబంధించినటువంటి వాల్వులార్ వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది, అంటే తెలివి తప్పి పడిపోతూ ఉంటారు, స్పృహ తప్పిపోతూ ఉంటుంది. అలాగే గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటం వల్ల ఈ హార్ట్ అటాక్ ఏర్పడుతూ ఉంటుంది, దాంట్లో కూడా ఈ మెదడుకి రక్త సరఫరా తగ్గి ఈ స్పృహ తప్పిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ తరహా సమస్యలకు వైద్య సహాయం తప్పనిసరి. ఇలాంటి సమస్యలకి ఆలస్యం చేయకుండా ఈ వైద్య సహాయం తీసుకోవాలి. దీనికి సమయ సందర్భాలను బట్టి అనుబంధ చికిత్సగా కానీ, ప్రధాన చికిత్సగా కానీ కస్తూరి భైరవ రసం, యాకూతి రసాయనం, నాగార్జునాభ్ర రసం, ప్రభాకర వటి, అర్జునారిష్టం ఇలాంటి వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్పృహ తప్పి పడిపోవటానికి మరో కారణం శరీరాంతర్గతంగా రక్తస్రావం అవటం, హెమరేజ్ అవటం. శరీరాంతర్గత ప్రదేశాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు కానీ, శరీరం బయట ఏర్పడిన గాయాల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు కానీ రక్తపోటు అంటే రక్త భారం బాగా తగ్గిపోయి స్పృహ కోల్పోతారు. చాలా కాలం నుంచి పేగుళ్ళల్లో అల్సర్లతో బాధపడే వాళ్ళ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఎందుకంటే అల్సర్స్ నుంచి రక్తస్రావం అవుతుంది. అవి పేగుల లోపల మలాన్ని నల్లగా మారుస్తుంది. స్పృహ తప్పుతున్నట్టు ఉండటంతో పాటు ఇతర అల్సర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్టయితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఈ రక్తస్రావాన్ని ఆపడానికి ఆయుర్వేదంలో బోలపర్పటి, చంద్రకళారసం ఇలాంటి చక్కని మందులు ఉన్నాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేయాలి. దీనికి పునర్నవాది బండోరం, భృంగరాజాసవం, కాశీసు భస్మం ఇలాంటి మందులు సూచించాల్సి ఉంటుంది. ఇక ఈ స్పృహ తప్పి పడిపోవటం అన్న సమస్యకి మరో కారణం రక్తంలో గ్లూకోజ్ తగ్గటం, అంటే హైపోగ్లైసీమియా. ఆకలి, చెమట, అసహనం ఇలాంటివి కనిపించిన తర్వాత సొమ్మసిల్లి పడిపోవటం అనేది సాధారణంగా ఈ డయాబెటిక్స్లో అంటే మధుమేహ రోగులలో అంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదు తగ్గినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోవడం కొంతమంది మర్చిపోతారు, అప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే అలవాటు లేకుండా ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు కొంతమంది, అప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇన్సులిన్ మోతాదు ఎక్కువైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఇవే లక్షణాలు మధుమేహం అంటే షుగర్ లేని వాళ్ళలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎక్కువసేపు మీరు ఫుడ్ ఏమీ తినకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఇలా జరుగుతుంది. అంటే హైపోగ్లైసిమిక్ అటాక్ వస్తుంది. ఇంకా గంటల తరబడి నిలబడి పనిచేస్తూ ఉన్నారనుకోండి ఎండలో, అప్పుడు కూడా మధుమేహం అంటే షుగర్ లేకపోయినప్పటికీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యతోటి బాధపడేవాళ్ళు ఆహారాన్ని ఏం చేయాలి, కొద్ది మొత్తాలలో ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే అవసరమైతే ఈ రక్తంలో చక్కెర నిల్వలు పెంచడానికి చక్కని లేహ్య రూపంలో ఉండేటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ స్పృహ తప్పి పడిపోవడం అన్న సమస్యకి దారితీసే మరో కారణం శ్వాస వేగం పెరగటం, అంటే హైపర్ వెంటిలేషన్. కొంతమంది ఇలాగా టెన్షన్గా ఉన్నప్పుడు, భయాందోళనకి లోనైనప్పుడు, అలాగే భావావేశాలకి గురైనప్పుడు వాళ్ళకి తెలియకుండానే వేగంగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, హైపర్ వెంటిలేషన్ అనేటటువంటి ఒక స్థితి నెలకొంటుంది, ఒక స్థితి వస్తుంది. కొద్ది క్షణాల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగింది అనుకోండి, అప్పుడు రక్తం లోపల ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మోతాదు బాగా తగ్గిపోతుంది. కాల్షియం నిల్వలలో మార్పు వస్తుంది. అప్పుడు ఈ కాళ్ళు చేతుల్లో సూదులు గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, అలాగే తల తిరుగుతుంది, ఇంకా స్పృహ కూడా తప్పే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నోటికి ముక్కుకి ఎదురుగా ఒక కాగితం సంచిని తెరిచి ఉంచాలి. బయటకు వదిలిన గాలినే మళ్ళీ పీల్చాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ తిరిగి రక్తం లోపలికి చేరుతుంది. చేరి మళ్ళీ ఆ నిష్పత్తి సక్రమంగా మారి అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నిష్పత్తి కళ్ళు బయలుగమ్మటం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ స్పృహ తప్పి పడిపోవడానికి మరో కారణం పక్షవాతం, అంటే బ్రెయిన్ స్ట్రోక్. పక్షవాతంతో ఈ మెదడుకి రక్త సరఫరా తగ్గి స్పృహ తప్పుతుంది. రక్తం లోపల ఉండేటువంటి ఈ రక్తనాళాలు గట్టిపడినప్పుడు, శరీరం లోపల ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ గట్టిపడినప్పుడు రక్త ప్రవాహం అనేది ఫ్రీక్వెంట్గా మామూలుగా జరగాల్సినట్టుగా జరగదు, సజావుగా జరగదు. దీంతో ఈ రక్త కణాలు ముద్దలుగా తయారవుతాయి. వాటి మార్గాల్ని అవే అడ్డుకుంటాయి. అంటే ఆ రక్తం ప్రవహించే మార్గంలో ముద్ద తయారైంది అనుకోండి, గడ్డ, అప్పుడు రక్తం ప్రవహించలేదు కదా. దీనికి ఏం చేస్తుంది, శరీరం పరిహారాత్మక చర్యలు తీసుకుంటుంది. అంటే కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ప్రొవోక్ అవుతాయి. అంటే అధిక ఒత్తిడితో రక్తాన్ని పంపించే ప్రయత్నం శరీరం చేస్తుంది. ఎందుకంటే అక్కడ బ్లాక్ అయింది కదా, అందుకని ఎక్కువ ప్రెషర్తో పంప్ చేసే ప్రయత్నం శరీరం చేస్తుంది. అయితే ఈ మార్పుని స్వీకరించడానికి అంతకు ముందే గట్టిగా తయారైనటువంటి రక్తనాళాలు సన్నద్ధంగా ఉండవు. కాబట్టి ఏం జరుగుతుంది, వాటి గోడలు చిట్లుతాయి, రక్తస్రావం అవుతుంది. 60 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళలో కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి, గుండె జబ్బులు ఇలాంటివి ఉన్న వాళ్ళలో రక్తంలో ఇలాగ ముద్దలు గడ్డలు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు నియంత్రణలో కంట్రోల్లో లేని వాళ్ళలో కూడా ఇలా జరుగుతుంది. ఇంకా రక్తనాళాలు చిట్లి అప్పుడు వీళ్ళలో ఈ రక్తస్రావం అవ్వచ్చు. పక్షవాతం అనేది
85% కేసుల్లో రక్తపు ముద్ద అంటే గడ్డ తయారవటం వల్ల వస్తుంది. 15% కేసుల్లోనేమో రక్తస్రావాల వల్ల వస్తుంది. కాబట్టి ఈ 2 సందర్భాలలో కూడా కాళ్ళు చేతులు పడిపోతాయి, తిమ్మిరి పడుతుంది, ముఖ్యంగా స్పృహ తప్పటం అనేది ఉంటుంది. పక్షవాతాన్ని సరైన టైంలో డయాగ్నైజ్ చేసి గుర్తుపట్టి చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేద చికిత్సలు దీనికి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. రక్తభారాన్ని తగ్గించడం అంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం, రక్తస్రావాన్ని ఆపడానికే కాదు, ఈ రక్తపు గడ్డల్ని కరిగించడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే కోల్పోయినటువంటి మెదడు పనితీరుని పునరుద్ధరించాలి, దీనికి కూడా ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ చేస్తాయి. పంచకర్మ చికిత్సలు ఇవి ఏం చేస్తాయంటే శరీరాంతర్గత స్రోతస్సులు ఉంటాయి, రసరక్త మాంసం మేధోస్థి మధ్య శుక్రాలని. వీటిలలో ముఖ్యంగా రక్తనాళాల్లో ఏర్పడినటువంటి అవరోధాలను తొలగిస్తాయి. కాబట్టి స్వస్థత అనేది వేగంగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రథమ చికిత్సలు కొన్ని ఉన్నాయి. ఒక చెంచాడు వెల్లుల్లి, అలాగే అర చెంచాడు వెన్న 2 కలిపి ముద్దగా నూరి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ రక్తనాళాల్లో గడ్డలు కరుగుతాయి. అలాగే మరొక గృహ చికిత్స మినువులు, దురదగొండి గింజలు, ఆముదం వేళ్ళు, అలాగే బలామూలం అంటే తుత్తురు బెండ వేళ్ళు, వీటిని సమాన భాగాలు తీసుకొని నీళ్ళకు వేసి మరిగించి కషాయం చేసి ఈ కషాయాన్ని అరకప్పు చొప్పున పొంగించిన ఇంగువని ఒక 1 చెంచాడుతో కలిపి, అలాగే ఒక 1/2 చెంచాడు సైంధవ లవణంతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే కూడా పక్షవాతంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ప్రివెంటివ్గా క్యూరేటివ్గా పనిచేస్తుంది. మరొక గృహ చికిత్స కేవలం తుత్తురుబెండ వేళ్ళని అంటే బలామూలాలని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ మల నిర్వహణ సజావుగా జరగటం అవసరం, అంటే మోషన్ ఫ్రీ కావాలి. కాబట్టి 5-6 రోజులకు ఒకసారి 4 చెంచాల ఆముదాన్ని వేడి నీళ్ళతో కలిపి కూడా తీసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అవసరమైతే ఈ పక్షవాతం వల్ల స్పృహ తప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్స్ లాంటివి ఉంటే బృహత్వా చింతామణి రసం, లసునాదివటి, ఏకాంగ వీర రసం, త్రయోదశాంగొగ్గులు ఇలాంటివి ఇంటర్నల్గాను, మహావిషగర్భతైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్పృహ తప్పి పడిపోవటం, అలాగే ఈ మగతగా అనిపించటం, కళ్ళు బయలుగా అమ్మటం, ఇంక ఇలాంటి సమస్యలకి కారణం మెడ రక్తనాళాలు ఉంటాయే వీటిలో ఒత్తిడి పెరగటం అయి ఉండొచ్చు. అంటే కెరోటిడ్ సైనస్ ప్రెషర్ పెరిగినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. మెడలో ఈ 2 పక్కల కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి, కెరోటిడ్ ధమనులు. ఇవి దవడల కింద స్పష్టంగా ఇవి కనిపిస్తాయి. వీటి మీద ఒత్తిడి పెరిగిందనుకోండి, అప్పుడు తలకి రక్త సరఫరా తగ్గుతుంది, స్పృహ తప్పి పడిపోతారు, సమస్యలు పడిపోతారు. కొన్ని సందర్భాలలో ఈ మెడని అటు ఇటు తిప్పినా సరే కళ్ళు బయలు గమ్మినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చొక్కా కాలర్ని, టైని మరీ బిగించి కట్టుకోకండి. అలాగే ఈ మెడని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. నిర్దేశిత తైలాలు ఉంటాయి, అంటే మహావిష్కర్ప తైలం, మహానారాయణ తైలం ఇలాంటి వాటితో అభ్యంగనం చేసుకొని అంటే మసాజ్ చేసుకొని ఇసుక మూటతో కాపడం పెట్టుకోవాలి లైట్గా. అలాగే ఈ కెరోటిడ్ ధమనులలో అవరోధం ఉన్నప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి కొన్ని గృహ చికిత్సలు ఉంటాయి. కటుక రోహిణి, అతి మధురం, వీటిని సమాన భాగాలు తీసుకొని పొడి చేసి రోజుకి 2 సార్లు ప్రతిసారి కూడా 1/2 చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే ఈ కెరోటిడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇలాంటిదే మరో గృహ చికిత్స. తెల్ల మధ్య పట్టను తెచ్చి పొడి చేసేసి చెంచాడు మోతాదుగా ఆ పొడిని వేడి పాలకు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు కెరోటిడ్ ప్రెషర్ తగ్గుతుంది. కళ్ళు బయలుగా అమ్మటం, స్పృహ తప్పి పడిపోవటం, సొమ్మసిల్లి పడిపోవటం ఇలాంటివి తగ్గుతాయి. మరొక గృహ చికిత్స పుష్కర మూల చూర్ణం. దీన్ని 1/2 చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తేనెతో తీసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. మరొక గృహ చికిత్స వెల్లుల్లిపాయని ముద్దగా చేసి చెంచాడు పేస్ట్ని పాలకు కలిపి ఉడికించి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఈ కెరోటిడ్ ధమనుల్లో ఏర్పడినటువంటి అడ్డంకులు తిరిగిపోయి స్పృహ తప్పి పడిపోవడం అనే సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స కరక్కాయ, వస, దుంపరాష్ట్రం, పిప్పళ్ళు, సొంటి వీటిని సమతూకంగా తీసుకోండి, పొడి చేయండి. ఈ పొడిని 1/2 చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండండి. ఇలాగా చేస్తూ ఉంటే ఈ కెరోటిడ్ వెజల్స్లో ఉండేటువంటి అడ్డంకులు తొలగిపోయి స్పృహ తప్పి పడిపోవడం అనే సమస్య తగ్గుతుంది. అవసరమైతే శృంగి భస్మం, మహావాత విధ్వంసిన రసం, త్రైలోక్య చింతామణి రసం, జహర్ మొహరా భస్మం, బృహత్వా చింతామణి, ఆరోగ్యవర్ధిని వటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పంచకర్మ చికిత్సలు కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ తెలివి తప్పి పడిపోవటం, స్పృహ తప్పి పడిపోవటం, ఇంకా మగత గమ్మటం, సొమ్మసిల్లి పడిపోవటం ఇలాంటి ఈ లక్షణాలని సమర్థవంతంగా తగ్గించవచ్చు, సౌకర్యవంతంగా ఉండొచ్చు. చూసారా, ఇలాగా
నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాలంటే వీలు చేసుకొని మరీ ఈ వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా సరే కన్సల్టేషన్లో మ్యాక్సిమం 10 లేదా 15 నిమిషాలకి మించి కేటాయించలేరు. కానీ ప్రతి వ్యాధికి సంబంధించి చెప్పాల్సింది ఎంతో ఉంటుంది, ఎంతో ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో రకాల విషయాలు అంటే ఈ ఆహారపరంగా, విహారపరంగా, ఔషధపరంగా సూచించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటితో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. కానీ 10 నిమిషాలు 15 నిమిషాల కన్సల్టేషన్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి దీనికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే అప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఎర్రటి రంగులో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు మీకు కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. అలాగే మీరు ఈ యూట్యూబ్లో ల్యాండ్ అయినప్పుడల్లా మొదట్లో ఈ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు మీ అవసరాన్ని బట్టి వీటిని చూసుకోవచ్చు. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని వీరైనంత ఎక్కువ మందితో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో ఇలాగా. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఉపయోగకరమైనటువంటి విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.